హాయ్ అండి, నేను మీ వాణి. ఈరోజు నేను శ్రీరామనవమికి వితౌట్ డాట్స్ నేను రంగోలీ వేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ స్టెన్సిల్ తీసుకొని ఫస్ట్ చాక్ పీస్తోని అవుట్లైన్ గీసుకున్నాను. తర్వాత దీంట్లో మనం కలర్స్ ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ నేను దీంట్లో ఎల్లో కలర్ ఫిల్ చేస్తున్నాను. తర్వాత దీంట్లో షేడింగ్ కోసం ఆరెంజ్ కలర్ ఇంకా రెడ్ కలర్ కూడా ఫిల్ చేస్తున్నాను. మీరు కావాలంటే కలర్ కాంబినేషన్ చేంజ్ చేసుకొని కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం దీంట్లో ఫిల్ చేసుకున్న తర్వాత దీంట్లో వైట్ రంగోలీతోని మనం అవుట్లైన్ వేసుకోవాలి బార్డర్ నీట్గా రావడం కోసం. మన మెయిన్ థీమ్ శ్రీరామనవమి కాబట్టి మనం బాణం వేసుకుందాం. ఇలా ఫస్ట్ లైన్ పెట్టుకొని తర్వాత 2 సైడ్స్ ఇలా కర్వ్స్తోని వేసుకోవాలి బాణం లాగా. మధ్యలో మనం లోటస్ వేస్తున్నాం. కింద మనం యారో లాగా లైన్స్ పెట్టుకుందాం. ఇప్పుడు దీని కింద కూడా మనం పెటల్స్ వేసుకుందాం. ఇలా చుట్టూ పెటల్స్ వేసుకోవాలి. మధ్యలో ఇలా డాట్ పెట్టుకుందాం ఖాళీగా ఉండకుండా. ఇప్పుడు మనం చుట్టూ ఫ్లవర్స్ వేసుకోవడానికి 5 డాట్స్ పెట్టుకుందాం. స్పూన్తో దీన్ని ఇలా స్ప్రెడ్ చేస్తే అది ఫ్లవర్ షేప్లో అయిపోతుంది. దాని మధ్యలో మనం ఎల్లో కలర్తో వేసుకోవాలి. ఇలానే మనం ఇంకో సైడ్ కూడా వేసుకోవాలి. మిడిల్లో మాత్రం మనం పెద్ద ఫ్లవర్ వేసుకుంటున్నాం. దీన్ని పెన్సిల్ ఆర్ పెన్తోని ఇలా స్ప్రెడ్ చేస్తే అది ఫ్లవర్లా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో కూడా మనం ఎల్లో కలర్ వేసుకుందాం. అలానే మిగిలిన గ్యాప్స్లో కూడా మనం ఇలా పింక్ కలర్తో వేసుకుందాం. సేమ్ ఇంతకుముందు చూపించినట్టే స్పూన్తో ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు మనకు అది ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మిగిలిపోయిన స్పేస్లో మనం గ్రీన్ కలర్తో లీవ్స్ వేసుకుందాం. ఇలా ఫస్ట్ గ్రీన్ కలర్తో వేసుకోవాలి. స్టెమ్కి మనం డార్క్ గ్రీన్తో ఇలా వేసుకోవాలి. తర్వాత ఇంకో లీఫ్ యాడ్ చేసుకుందాం. తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నిటికీ కూడా మనం అవుట్లైన్ చేసుకుందాం. అప్పుడు మనకు చూడడానికి చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లీవ్స్ అండ్ ఫ్లవర్ కూడా మనం ఇలానే అవుట్లైన్ వేసుకుందాం. పైన మనం లీవ్ చేసిన స్పేస్లో ఇలా జై శ్రీరామ్ అని రాసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.